నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లో విందాం. నమస్తే అండి చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాటల్ని చాలా వివాదం అవుతున్నాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నారు. ఏదైతే గతంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి వారి నివాసానికి వెళ్ళటం, ఆ తర్వాత రెండో పర్యాయం సినీ ప్రముఖులతో కలిసి వెళ్ళటం, ఆ చర్చించే విధానం అప్పుడు కూడా కొంత వివాదం అయింది. ఆయన దండం పెట్టించుకున్నారు, నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయలేదనేది. ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఆయన గట్టిగా అడిగితే వచ్చింది, చిరంజీవి గట్టిగా అడిగారు, అప్పుడు వచ్చినాయి టికెట్ల పెంపుదల వచ్చిందని మాట్లాడారు. దానికి స్పందిస్తూ హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆయన అడిగాడంట ఆ సైకో గడిని, ఈయన అడిగాడంట, ఆయన ఇచ్చాడంట అని మాట్లాడారు. సో దీని మీద ఇటు పార్టీల పరంగా ఇటు సైకో అన్నందుకు వైసీపీ విమర్శిస్తోంది. అసెంబ్లీ వేదికగా అలా మాట్లాడతారా, అది తప్పు పట్టలేదు ఎవరని. రెండవది ఇటు అభిమాన సంఘాలు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి, చిరంజీవి స్పందిస్తూ నా పేరు ప్రస్తావించారు కాబట్టి సభలో నేను జవాబు చెప్పుకోవాలని ఆయన కూడా లేఖ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఈయన మాట్లాడారనేది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీరేం చెప్తారు? 8 రాష్ట్రాలను పాలించిన తెలుగు జాతి, అనేక దేశాలను ఇచ్చిన తెలుగు లిపినిచ్చిన మన తెలుగు జాతి, అభ్యుదయ భావాలతో ఉండే తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల సమస్యల మీద మనం మాట్లాడాల్సిన సమయంలో మేము 2 రోజుల క్రితం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కానీ రైతు కూలీల సంఘం కానీ వీళ్ళందరూ అనేక సభలు పెట్టారు. వేలాది మంది తరలి వచ్చారు. రోడ్ల మీద బయట వేయించాను నేను. నాతో పాటు మొత్తం సంఘాలందరూ ఉన్నారు. ఎక్కడన్నా ఈ వార్త ఎక్కడన్నా వచ్చిందండి గట్టిగా? వేలాది మంది తమ రైతుల కోసం, ఖరీదు భూముల కోసం మిగతా చోట్ల దుర్మార్గంగా చేస్తున్న విధానాల మీద ఉద్యమిస్తూ ఇన్నిసార్లు చేస్తుంటే ఏదో ఒక్కొక్క మేజర్ మీడియా 95% మేజర్ మీడియా ఎందుకు ఒమిట్ చేస్తుందో నాకు అర్థం కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, అదృష్టవశాత్తు మీరు నన్ను అడగలేదు. ఏది ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి, తర్వాత రాజతండ్రి గారి మీద అభిప్రాయం ఏంటి, పెంటపాటి అప్పారావు గారి మీద వాళ్ళ కుటుంబ తగాదా మీద అభిప్రాయం ఏంటి, నిన్న ఏదో డెంటల్ ఏదో ఇష్యూ వచ్చిందంట, రోజు ట్రెండింగ్ వాళ్ళ కుటుంబాలు భార్యాభర్తను కూర్చోబెడతాం, అది కాకుండా వాళ్ళ అత్తమామల్ని వీళ్ళ తల్లిదండ్రులు అందరిని కూర్చోబెట్టి భారీ చర్చా వేదిక చేయటం, జనాలకు ఎక్కించడం, లక్షల మంది చూడటం. మీ అదృష్టం, మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అది నాకు అర్థం అవ్వట్లేదు, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. సార్ దాంట్లో ఎందుకు చెప్పానంటే, బాలకృష్ణ గారు నోటి వాచాలత్వం అందరికీ తెలిసిందే, ఎవరో సమర్థించాల్సిన పని లేదు. ఆయన ఏదో బ్లడ్ అన్నప్పుడు చాలా గట్టిగా విమర్శించాను. నా మీద ఆఖరికి ఆ పొలాలు ఆయన బ్లాక్ చేసుకొని చాలా గట్టిగా విమర్శించాను. తప్పుగా అసభ్యంగా విమర్శించలేదు. 100 మంది సోషల్ మీడియా నుంచి కూడా చెప్పారు. ఐ డోంట్ మైండ్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ దట్. తప్పుని తప్పు, మంచిని మంచి అని చెప్పాలి. దానికోసం వాళ్ళు ముద్రలు వేసుకుంటూ ఉంటారు. కుల గజ్జి, కుల ద్వేషం, మత పిచ్చి, మత ద్వేషం, రాజకీయ వారసత్వం మన బాగా ఎక్కిచ్చేసిన తర్వాత సైకోయిజం కూడా పెంచేశారు కొంతమందికి. వెంకట గారు చెప్తున్న సమాజానికి పట్టిన దరిద్రాల్లో ఈ సినిమా పిచ్చ సైకోయిజం కూడా ఒకటి. అభిమానం ఉండడం తప్పు కాదండి, సైకోయిజానికి వెళ్ళిపోయింది, వీరాభిమానాలు. అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, అభిమాన నటుడిని అంటే తిరిగి స్పందించడం అది కాదు. నేను ఈ విషయం మాట్లాడలే. సైకోయిజం ఎలా ఉంటుందంటే, అవతరాలను బూతులు తిడతాం. పూర్వం పేడ కొట్టేవారు కదా, అది దాటిపోయి పీక్స్కి వెళ్ళిపోయి అవతల నటుల్ని వాళ్ళ కుటుంబాలని బూతులు తిట్టేసి తీసి దాన్ని సైకోయిజం అంటారు. అభిమాన నటుడి కోసం చిరంజీవి గారు ఉన్నారు, లేదా బాలకృష్ణ ఉన్నారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేసి బాలకృష్ణ గారు హాస్పిటల్ పెట్టి వేలాది మంది, లక్షల మందికి వాళ్ళు లాభం చేసే కార్యక్రమాలు కొంచెం చేస్తాను, సర్వీస్ కార్యక్రమాలు. దాన్ని ఇప్పుడు చిరంజీవి గారు సేవాభావం చేయమంటే ఆయన కానీ ఎవరు కానీ, కమల్ హాసన్ గారి అభిమానులు కానీ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. స్టెంట్ స్కూల్స్ పెట్టి కత్తులు పట్టుకుని, మన కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ కత్తులు పట్టుకుని బర్త్డే రోజున అవి చూశారు కదా, లార్టీస్ బస్సులు చుట్టూ తిరగటం ఈ పెడతాంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి పెట్టారు. ఎందుకని ఎవడైతే నరికి కూర్చోబెడతాం, పోగులు పెడతాం, ఎన్ని మాట్లాడతాం, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారేమో. ఇప్పుడు ఎలాగో ఉపాధి లేదు, స్టెంట్ స్కూల్స్ పెట్టాలంటే స్టెంట్స్ స్కూటర్లు పెట్టే బర్త్డే రోజు మెగా ఫ్యాన్స్ అంటే ఒక సేవాభావానికి చాలామంది నిదర్శనం. దాన్ని మార్చేసి కత్తులు పట్టి తిరగమని ఎప్పుడు చెప్తారండి? ఎవరు చెప్పరు కదా. జరిగింది ఏంటి, సరే పక్కన పెడదాం. అందుకని దీన్ని వేరే అభిమానం దాటిపోవటం అంటారు. పేపర్జన్ భయభ్రాంతులు పెట్టి పాప ఆయన చేయమని చెప్పరు కదా, కానీ దీన్ని తప్పు అంటారు.
సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. చిరంజీవి గారిని పిలిపించారు, దండం పెట్టించుకుని దేబరించు అనే పదం కూడా కొంతమంది వాడారు, చెప్తున్నాను. ఇలా పెడితే మీరు చెప్పినట్టు తిరిగి నమస్కారం పెట్టలేదు, చాలా కార్లు ఎక్కడ మొత్తం నడుచుకురామని చెప్పి నడిపించారు, దుర్మార్గం చేశారు అనేది అనేక మంది దాంట్లో అత్యధికంగా మాట్లాడి రాష్ట్రం అంతా తిప్పి చెప్పింది ఎవరంటే కళ్యాణ్ బాబు గారు. ఐ రైట్ ఆర్ నాట్? అవును. ఫుట్బాల్ ఆడుకునేటాడు గుత్తికి ఆరేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. లక్షల మంది కోట్ల మంది ప్రజలు నమ్మారు కూడా.